మళ్ళీ వచ్చిన అనుకో మామూలు కూడా అక్క సీక్రెట్ సరే మళ్ళీ అనుకుంటుంది ప్రశాంతంగా అరే అరే నేను అనుకోను ఎందుకు అక్క కార్తే అన్విక లే ఏంటి నిన్న రాత్రి 12:30కు వండుకుంటే మధ్యాహ్నం 12:30 అయింది. ఇంకెంతసేపు వండుకుంటావు? 12:30 ముఖం చూడు మళ్ళీ ఇన్నోసెంట్ ముఖం. అవునా అయితే అవుతుంది అక్క పడుకుందాం అక్క దా అక్క. నువ్వు ఒక బర్రె లాగా తయారైనా నన్ను కూడా చేద్దాం అనుకుంటున్నావా బర్రె? యు వెరీ ఫుల్ టు వాట్ ఈస్ దిస్ సొసైటీ వితౌట్ ఎనీ హ్యూమానిటీ. హ్యూమానిటీ అంటే అది హ్యూమానిటీ. చదువురాని మొద్ద మా అత్త అంటావు చూసు మా అత్త అంటున్నా బెండకాయ మొక్కం దాన్ని అంటావు నీకే చదువురా. ఏమో కథ పండు పండుకో 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 పొద్దంతా పండుకో. అత్త వచ్చి కాల పెట్టదు తుత్తు అని అప్పుడు మంచిగా అవుతుంది. డాడీ తిడతాడు మమ్మీ తిడుతుంది బాగుంటుంది. ఏమవుతుంది అక్క పండుకుందాం దా. లేద్దాం అక్క నీకోసమే లేస్తానక్క. అక్క ఏంది అత్త ఆత్మ ఏమైనా పట్టిందా నీకు లేకపోతే డాడీ ఆత్మ ఏమైనా పట్టిందా నీకు? అక్క ఓవర్ యాక్షన్ చేస్తున్నా వస్తే అన్విక ఈ నిద్ర విషయం కాదు కానీ నిన్న భయపెట్టిన దెబ్బకి అత్త తుర్రమని పాడిపోయి ఉంటది. ఒకసారి అట్లా లుక్ ఇచ్చుకో. సరేనా పిల్లలు? అక్క పోవా
నేనే నాకు పోతా. బాయ్ బాయ్ మర్దల్, బాయ్ పిల్లలు, బాయ్. పోయేస్తా పిల్లలు. బాయ్ నా పో, మళ్ళీ రాకు. ఎందుకు వస్తుంది అయినా నీ తమ్ముడికి ఏం కాలేదు కదా, నేను చూసుకుంటా. అది ఎక్స్పెక్టేషన్ నాదైతే, అది కూడా రియాలిటీ అవుతుంది. అవును రియాలిటీ. చూద్దాం ఎంజాయ్ చేసి. ఏందక్క ఇదంతా పోగా చెల్లి. ఏం చేస్తున్నావు అత్త? అత్త ఇంకా ఊలేదండి. అత్త ఇంకా ఊలేదే. ఇల్లు మొత్తం కంపు కంపు వేసి నువ్వు ఆపిల్ల పిల్లకేమో మందులు పట్టినట్టు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పిచ్చి పట్టినట్టు ఉందండి మీ అక్కకి. నువ్వు ఆగే. అక్క ఏం చేస్తున్నావు అక్క? ఇప్పుడు గప్పు చేసి పెడతాది. మెంటల్ మెంటల్. నువ్వు ఆగే క్యా 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 అరుస్తుంటావు. ఏం చేస్తున్నావు అక్క? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నువ్వు ఆగమి. ఏందో ఏమో ఇక పిచ్చి పట్టింది. ఈమెకి మెంటల్. ఎర్రగడ్డ హాస్పిటల్ వేసినట్టు. ఈ మొక్క ఎప్పుడు వేస్తూనే ఉంటుంది. బాబా టిన్ టిన్ చీంట పాక్ డమ్ డమ్, చీంట పాకు డుమ్ డుమ్, 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 చీంట డుమ్ డుమ్.